టీఎస్లో 2024, ఏపీలో 2015, 18 ఇంకా 19 ఇయర్స్లో వచ్చినాయి. ఎట్ హైయర్ టెంపరేచర్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ కండక్టర్. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ వచ్చేసి మనకి వీటి 4 ఎలక్ట్రాన్స్, ఇంకో 5th ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ 2 టైప్స్, పీ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, ప్యూర్ సెమీ కండక్టర్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ అవుతాయి. డోప్డ్ ఎన్ టైప్, ఎలక్ట్రాన్ పీ టైప్, మోర్ హోల్స్. సో ఈ కీ పాయింట్స్ ఆన్సర్ కనుక రాసి ఖచ్చితంగా 2 మార్క్స్. అందరికీ నమస్కారం, మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఫిజిక్స్లో సెమీ కండక్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాము, 2 మార్క్స్వి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి టీఎస్లో 2024, ఏపీలో 2015, 18 ఇంకా 19 ఇయర్స్లో వచ్చినాయి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ఇన్సెంట్రిక్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్. అసలు ఇన్సెంట్రిక్ ఇంకా ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని అడిగాడు. సో ఏంటిదో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్, అసలు ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది మనకి, అవి వచ్చేసి మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ అనమాట. అంటే ఎట్లాంటి వాటితో మనకి డోపింగ్ అనేది జరగదు. సో నో ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్. ఎగ్జాంపుల్ ఏంటిది మనకి సిలికాన్ అండ్ జెర్మేనియంని మనం ఏమంటాము, ప్యూర్ సెమీ కండక్టర్స్ అని అంటాము. ఇవి మనకి ఎట్ అబ్సల్యూట్ జీరో ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్సులేటర్స్. మనకి 0 టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, అయ్యి పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది. ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇది మనకి టెట్రావాలెంట్ ఎలిమెంట్స్ యొక్క బాండ్ ఫార్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న ఆటమ్తో బాండ్ ఫార్మేషన్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి వీటి చుట్టూతో మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ చుట్టూ ఉన్న ఈ నైబరింగ్ ఆటమ్స్ దగ్గర నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది తీసుకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి దాని ఆటోమోస్ట్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసి అది ఆక్టెట్ అవుతుంది అనమాట. ఆక్టెట్ అంటే ఏంటిది మనకి, అది స్టేబుల్ అయిపోతుంది అనమాట. స్టేబుల్ అయినప్పుడు మనకి అక్కడ ఎట్లాంటి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ జరగదు కాబట్టి అదొక పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఎట్ హైయర్ టెంపరేచర్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ కండక్టర్. మనకి టెంపరేచర్ పెంచినప్పుడు అది కండక్టర్కి ఎట్లా బిహేవ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. సో మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి మిడిల్ ఆటమ్ దగ్గర ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటిది మనకి, అది ఆక్టెట్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ టెంపరేచర్ మనం పెంచినప్పుడు ఏమవుతుంది, ఆ కోవలెంట్ బాండ్ ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో ఆ బాండ్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నవంటి ఎలక్ట్రాన్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్ వేకెన్సీ అనేది ఏర్పడింది. సో మనం ఎలక్ట్రాన్ వేకెన్సీని ఏమంటాము, హోల్ అంటాం అనమాట. సో మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం దీన్ని కండక్టర్ అనేది ఎందుకు అంటున్నాము, ఇక్కడ చాలా కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. సో దాంట్లో వేరే కోవలెంట్ బాండ్ కూడా బ్రేక్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఎస్కేప్ అయిన ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇంకో దగ్గర ఏదైతే కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయిందో అక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది అక్కడ వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఇంకో హోల్ ఏర్పడుతుంది. అట్లా మనకి అక్కడ ఇంకో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అవుతుంది. అట్లా మనకి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అదొక కండక్టర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో మనం దీన్ని ఎగ్జామ్లో ఎట్లా రాయాలో చూద్దాం. సో ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్, ఆ ప్యూర్ సెమీ కండక్టర్ లైక్ సిలికాన్ ఈజ్ కాల్డ్ అండ్ ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్. ఇంకోటి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ అన్ ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్. మనకి ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. సో ఇప్పుడు మనం ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఎగ్జామ్లోకి వచ్చేసరికి మనం పాయింట్ టు పాయింట్ ఈ 2 పాయింట్స్ వస్తే మనకి సరిపోతుంది. కానీ చాలా మందికి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అది ఇన్సెంట్రిక్ అంటే ఏంటిది, ఎక్సెంట్రిక్ అంటే ఏంటిది, అసలు ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది అని మనకి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మొత్తం బేసిక్ దగ్గర నుంచి కనుక మనం నేర్చుకుంటే వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటూ వెళ్తున్నాము. ఫర్దర్గా మనం లెసన్స్తో నేర్చుకునేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఇంకా మంచి అసలుకి పాయింట్ టు పాయింట్ అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడికి వచ్చేసేసరికి మనకి జస్ట్ ఎగ్జామ్లో ఈ 2 పాయింట్స్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిదో చూద్దాం.
సో ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రైవాలెంట్ ఎలిమెంట్స్తో డోపింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ట్రైవాలెంట్ ఎలిమెంట్ డోపింగ్ ఎట్లా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. సో ఇదొకటి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ మనకి చుట్టూతో ఉన్నాయని మనకి టెట్రావాలెంట్ యాటమ్స్, మళ్ళీ ఈ మిడిల్లో ఉన్నది మనకి ట్రైవాలెంట్ యాటమ్ అనమాట. సో ఈ ట్రైవాలెంట్ యాటమ్కి మనకి చుట్టూతో మనకి ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. 1 2 3 ఎలక్ట్రాన్స్. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేం చేస్తుంది, మనకి ఈ చుట్టూతో ఉన్న ఈ నైబరింగ్ యాటమ్స్ దగ్గర నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకొని కోవలెంట్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఎలక్ట్రాన్ లేనప్పుడు మనం దాన్ని ఏమంటాం, మనం దాన్ని అక్కడ హోల్స్ అంటాం. ఎలక్ట్రాన్ వేకెన్సీని మనం హోల్ అంటాము. సో ఇక్కడ మనకి హోల్ అనేది ఏర్పడింది. సో దీనికి ఇక్కడ ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ హోల్స్ ఆర్ మోర్ అనమాట, కాల్డ్ పీ టైప్. మనకి నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం పీ టైప్ సెమీకండక్టర్ అని అంటాము. సో ఇది వచ్చేసి మనకి 1 టైప్. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సెకండ్ టైప్ వచ్చేసి ఏంటిది మనకి, సో ఇప్పుడు మనం సెకండ్ టైప్ చూద్దాము. సెకండ్ టైప్ వచ్చేసి ప్యూర్ సెమీకండక్టర్స్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు దాకా మనం ట్రైవాలెంట్ ఎలిమెంట్స్తో డోపింగ్ చూసాం కదా, ఇప్పుడు మనం పెంటావాలెంట్ ఎలిమెంట్స్తో డోపింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ ఈ చుట్టూ వచ్చేసి మనకి టెట్రావాలెంట్ యాటమ్స్. సో ఈ మిడిల్లో వచ్చేసి మనకి పెంటావాలెంట్ యాటమ్ అనమాట. సో పెంటావాలెంట్ యాటమ్ అంటే ఏంటిది, దానికి మనకి 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో కానీ మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది మనకి 4 ఎలక్ట్రాన్స్తోనే మనకి ఫామ్ అవుతుంది. సో ఈ వచ్చేసి మనకి వీటి 4 ఎలక్ట్రాన్స్, ఇంకో 5th ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ చుట్టూ ఉన్న టెట్రావాలెంట్ యాటమ్స్తో మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది షేర్ చేసుకొని అది ఆక్టేట్ స్టేట్లోకి, అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి కాబట్టి అది ఆక్టేట్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది మనకి అంతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది కాబట్టి దీన్ని ఏమంటాము, అన్బాండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్ డొనేటెడ్ బై పెంటావాలెంట్ అనమాట. సో ఇక్కడ ఇది ఎట్లాంటి కోవలెంట్ బాండ్, ఏ బాండ్ ఫామ్ చేయదు కాబట్టి ఇది మనకు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనమాట. సో ఇక్కడ ఇది ఒకటే ఫ్రీ ఎలక్ట్రాన్ కాదు, ఇట్లా ఎన్నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఏమంటాం మనం ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అనేది అంటాము. సో ఇక్కడ 2 టైప్స్, ఒకటి వచ్చేసి పీ టైప్ సెమీకండక్టర్స్, ఇంకోటి వచ్చేసి మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అనమాట. సో వాళ్ళకి ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటిది మనం ఒకసారి చూద్దాము. సో ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్, ఆ సెమీకండక్టర్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఆర్ పెంటావాలెంట్ impurities is called eccentric semiconductors. They are of 2 types. 2 types. First, n-type semiconductors have more electrons than holes. n-type semiconductor దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సెకండ్, p-type semiconductors have more holes దాన్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి పీ టైప్ సెమీకండక్టర్లో వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఇంకా హోల్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఓవరాల్గా అసలు ఇన్సెంట్రిక్ అంటే ఏంటిది, ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్ అంటే ఏంటియో మనం చూసాము. సో ఇప్పుడు మనము అసలు ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్లో అసలు మనం ఏం రాయాలో చూద్దాము. సో ఈ పాయింట్స్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో అసలు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో మనకి అసలుకి ఏ కీవర్డ్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి అవి చూద్దాము. సో ఫస్ట్ పాయింట్లో వచ్చేసి మనకి అసలుకి ఏమవుతుంది, అవి ఏంటి, ప్యూర్ సెమీకండక్టర్స్ అంటాము. సో అసలుకి ఇది ఇక్కడ ఈ ఇన్సెంట్రిక్లో మనకి ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ అవుతాయి. సో ఇదొక కీ పాయింట్. సో ఇప్పుడు మనం ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్, అసలు ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్లో ఏమవుతుంది, మనం మెయిన్గా డోపింగ్ చేస్తాము. సో ఇక్కడ మనకి డోప్డ్ ఇదొక కీవర్డ్. సో దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎన్ టైప్. అసలు ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో మనకి ఏముంటుంది, ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ ఉంటాయి, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అదొక కీ పాయింట్. సెకండ్ మనకి పీ టైప్. సో పీ టైప్లో ఏముంటుంది, మనకి పీ టైప్లో మోర్ హోల్స్ అనేవి ఉంటాయి. సో అదేంటిది, మనకి హోల్స్, మోర్ హోల్స్ అనేది ఇంకో కీ పాయింట్స్. సో ఈ కీ పాయింట్స్ కనుక యూస్ చేసి మనం ఆన్సర్ కనుక రాస్తాం మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.